గురువు గారు, మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. విశ్వావసునామ సంవత్సరం అందరికీ బాగుంటుందని చెప్పుకున్నాం. మీనరాశి వారికి కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. ఈ మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, అలాగే ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఇది 12వ రాశి, ఆఖరి రాశి అని చెప్పుకోవాలి. అలాగే రేవతి నక్షత్రం 27 నక్షత్రాల్లో ఆఖరి నక్షత్రం. సరే, ఇక ఈ మీనరాశిలో ఆదాయం 5, వ్యయం 5, చాలా బ్యాలెన్సింగ్గా ఉంది, నో ఇష్యూ. తర్వాత రాజపూజ్యం 3, అవమానం 1. సో గౌరవమే ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఇక మనం నక్షత్ర పరంగా మాట్లాడుకుంటే కనుక ఈ మీనరాశిలో ఉన్నటువంటి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం గురించి అయితే వీళ్ళకి ఎలా ఉంటుందంటే అనవసరమైన విషయాల మీద దృష్టి ఎక్కువ పెడతారు. అనవసర ఆలోచనలు, అనవసర కాలక్షేపాలు, అనవసర ఖర్చులు వీళ్ళకి ఎక్కువగా ఈ సంవత్సరం కనబడుతున్నాయి. అనవసరమైన విషయం పట్ల దూరంగా ఉంటే చాలా మంచిది అన్నమాట. అలాగే వీళ్ళు సొంత ఆలోచన కాకుండా పక్క మిత్రులతో ఇంకోళ్ళదో అడిగి కొన్ని విషయాల్లో, ముఖ్యంగా వైద్యపరమైన విషయాల్లో కానీ, కోర్టుపరమైన న్యాయపరమైన విషయాల్లో కానీ కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారన్నమాట. వీళ్ళు ఈ విషయంలో సొంత బుద్ధి వాడడమే మంచిది. పక్కవాడి సలహా అడగకపోవడమే మంచిది, పాటించకపోవడం కాదు, అడగకపోవడమే మంచిది. ఎందుకంటే సొంత బుద్ధితో చేసే ప్రతి పని కూడా వీడికి లభిస్తుంది. పక్కవాడి బుద్ధితో ఆలోచించి చేస్తే పాడవుతుంది పని. సరే, కొత్త వ్యవహారాలు, కొత్త ప్రాజెక్టులు చేసుకోకుండా పాత ప్రాజెక్టులో చేసుకుంటేనే శ్రేయస్కరంగా చెప్పబడుతుందన్నమాట ఈ పర్టికులర్ ఈ ఇయర్లో. అలాగే వాయిదా వేసి బద్దకించి వ్యవహారాలు అలా ఉంటే కనుక వాయిదా వేయడం, బద్దకించడం, వీళ్ళ వ్యవహారాల్లో ముందుకు వెళ్ళలేరన్నమాట. అది వెనక్కి లాగుతూ ఉంటుంది. కాబట్టి అది చాలా ప్రమాదం. బద్ధకం అనేది పక్కన పెట్టేయాలి. సరే, ఇక ఉత్తరాభాద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పదాలు కూడా మీనరాశిలోనే వస్తాయి కదా. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి వైద్య విషయాల్లో కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్యానికి సంబంధించి సరైన సలహాలు దొరకవు. వీళ్ళు ఎంత పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఎంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా ఈ వైద్య విషయంలో వీళ్ళకి కావలసినటువంటి సలహా సంప్రదింపులు దొరక కాస్త ఇబ్బంది పడే అవకాశం వీళ్ళకి ఉంది. ముఖ్యంగా అన్ని విషయాల్లో కూడా ఈ ఉత్తరాభాద్ర చాలా ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ వేసుకొని చేస్తూ ఉంటారు. అయితే ఆ రకంగా జీవించడానికి సరైన అవకాశాలు మాత్రం ఇప్పుడు కనపడలేదు. ప్రణాళికాబద్ధంగా ఉండాలని చాలా తప్పిస్తారు, చేస్తారు. కానీ ఈ కాలంలో కొన్ని గ్రహాల ప్రభావం వల్ల ఆ ప్రణాళికాబద్ధంగా ఉండాలని ఎంత దీక్ష పూరినా కూడా దానికి సంబంధించిన అవకాశం ఉండదన్నమాట. ఈ విధంగా చూస్తే వీళ్ళకి ఆరోగ్యపరంగా చూస్తే ఉదర సంబంధిత సమస్యలు ఈ మీనరాశి వాళ్ళందరూ జాగ్రత్త తీసుకోవాలి. అజీర్ణ సమస్యలు, గ్యాస్, ఇలాంటి వాటితో చాలా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. కాబట్టి సమయానికి భోజనం చేసి, సమయానికి వ్యాయామం చేసి ఆరోగ్యం పట్ల ముఖ్యంగా చాలా జాగ్రత్త కూడా వహించాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది అన్నమాట. అలాగే వీళ్ళకి ఏదైనా వీళ్ళు ఎవరికైనా ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహం ఇస్తారు. కానీ వీళ్ళకి బయట నుంచి వచ్చే ఆర్థిక పరంగా వీళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు కావాల్సి వస్తే బయట నుంచి దొరకడం అనేది ఈ సంవత్సరం మనకు కనబడట్లేదు. వీళ్ళు ఇస్తారు కానీ వీళ్ళకి చేసేవాళ్ళు తక్కువగా ఉంటారనమాట. ఇక ఆఖరి నక్షత్రం, మొత్తం అన్ని నక్షత్రాల్లో ఆఖరి నక్షత్రం రేవతి నక్షత్రంలోకి వెళితే అది కూడా మీనరాశిలోనే వస్తుంది. కాబట్టి వీళ్ళకి కళ తప్పుతారన్నమాట. ఫేస్లో కానీ శరీరంలో కానీ కళావిహీనులుగా కనబడతారు ఈ సంవత్సరం. అంత వాళ్ళకి ప్రతి ఫేస్లోనూ ఒక జీవకళ ఉంటుంది కదా, ఆ జీవకళ అయితే కొంచెం కోల్పోయే అవకాశం కనబడుతుంది అనమాట. కాబట్టి వీళ్ళు కొన్ని రెమెడీలు కూడా చేయాలి, అది చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలియకుండా వీళ్ళు వృధా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ రేవతి నక్షత్రానికి సంబంధించిన వాడు ఎందుకు చేశారు, ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారంటే ఏదో చెప్తారు, శాస్త్రం చెప్పినట్టుగా వెళ్తారు వస్తారు తప్పితే ఎందుకు వెళ్ళారు, ఈ వృధా ప్రయాణాలు కూడా వీళ్ళు నివారించుకోగలిగితే మంచిది. అలాగే సమాజంలో కొన్ని చెడ్డ అంశాలు ఉంటాయి, అవి వీళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి అన్నమాట. ఈ రేవతి వాళ్ళకి సమాజంలో దుష్ప్రభావాలన్నీ కూడా వీళ్ళు వాటి పట్ల ఆకర్షితులు అవుతారని చెప్పాలి. ఆ దుష్ప్రభావాలు ఖచ్చితంగా వీళ్ళ మీద పడతాయి ఈ రేవతి నక్షత్రంలో వాళ్ళకి. అలాగే బంధువులు, మిత్రులు మామూలుగా అందరికీ సలహాలు ఇస్తారు. వీళ్ళకి ఇచ్చినా వీళ్ళు పాటించరు, అనుకూలించమని అనుకుంటారు అన్నమాట. తీసుకుంటారు సలహాలు కానీ అవి చెయ్యరు, అనుకూలించమని వాళ్ళకి వాళ్ళే మేమే తెలియని వాళ్ళు అని ఆ భావనలో వీళ్ళు బతికేస్తూ ఉంటారు అన్నమాట. అలాగే కొంత మతి మరుపు కూడా ఉండి కొన్ని విషయాలు, ముఖ్యమైన విషయాలు కూడా మర్చిపోయే అవకాశం ఉంది. ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ గోచార ఫలితాలు ఆ నక్షత్రంలో పుట్టారు కదండి, అందరికీ వర్తిస్తాయని లేదు.
ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఎవరు పుట్టిన సమయం బట్టి, పరిస్థితి బట్టి, ప్రదేశం బట్టి చారిత్రక చక్రాలు వేస్తూ ఉంటారు. అందులో గ్రహచార ఫలితాలను వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళని ప్రభావితం చేస్తున్నటువంటి గ్రహాలేవి, వాటి ప్రభావాలను కూడా చూస్తారు. ఇది ఒక స్థూల దృష్టిలో చూస్తే ఈ 12 రాసులు వాళ్ళకి ఇలా చెప్పబడుతుంది తప్పితే వ్యక్తిగతంగా మారింది కదండి మరి మీరు ఇలా చెప్పారంటే ఇవి ఓన్లీ ఆయా రాసులకి యూనిక్గా మనం చెప్పే పంచాంగాలు నిర్ణయించి చెప్పినటువంటి ఈ ఫలితాలు మాత్రమే, ఈ గోచార ఫలితాలు మాత్రమే ఈ రాశి ఫలాలుగా ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణంలో చెప్పుకుంటాం అనమాట. అయితే మీనరాశిలో మరి ఇటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి, కొంచెం అటు ఇటుగా ఉన్నాయి కదా, మరి అంత కొన్ని ఇబ్బందులు అయితే కనపడ్డాయి కదా. దీనికి శాంతి మార్గం ఏంటంటే శని, రాహు, కుజుడు కొంచెం యాడ్వర్స్గా పనిచేసే అవకాశం ఉందనుకున్నాం. కాబట్టి ఎప్పుడైనా సరే నవగ్రహాలకు శాంతి చేస్తే అవి శాంతిస్తాయనంట. కాబట్టి ఇక్కడ ఈ మీనరాశి వాళ్ళు కూడా శని, రాహు, కుజుడికి వాళ్ళు కుదిరినప్పుడు శాంతి చేస్తే మంచిది. అలాగే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేస్తే కూడా మీనరాశి వాళ్ళకి గ్రహదోషాలు తొలగిపోయి సుఖంగా జీవించే అవకాశం ఉంది. ఇంకొక మాట ఏంటంటే శివాలయంలో మనకి ప్రదక్షిణాలు కూడా మంచిదే. శివాలయ ప్రదోషకాలంలో శివాలయ ప్రదక్షిణాలు ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు, ఆ పుణ్యం ఉంటుంది. అలాగే గ్రహ దోషాల వాళ్ళకి అవి నివృత్తి కూడా అవుతాయి అన్నమాట. ఇక రుద్రాక్ష వీళ్ళు పంచముఖ రుద్రాక్ష వేసుకుంటే వీళ్ళకు కూడా దాని మీద మంచి జరుగుతుంది. సో మీనరాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుందనే చెప్పుకోవాలి. ప్రతి రాశిలోనూ మనకి మంచి చెడు రెండు ఉంటాయి. ఎందుకంటే గ్రహాల్లో శుభ అశుభ గ్రహాలు ఎలా అయితే ఉన్నాయో ప్రతి జీవితంలో కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. కాబట్టి వీటిలన్నిటిని మనం సమన్వయపరుచుకోవాలని చెప్పడానికే ఉగాది నాడు మనకి పంచాంగ శ్రవణానికి ముందే ఉగాది పచ్చడి చేసుకుని తింటూ ఉంటారు, ప్రసాదంగా తీసుకుంటారు. అందులో ఏం చెప్తారు, షడ్రుచులు జీవితంలో భావోద్వేగాలకి ప్రతీకలు అని చెప్పి అవన్నీ సమంగా తీసుకోవాలి, ఒకేసారి నోట్లోకి తీసుకోవాలని వేప పువ్వు చేదు, బెల్లం తీపి, అలాగే 6 రుచులు చింతపండు పులుపు, ఇవన్నీ కారం, ఉప్పు, వగరు అన్నీ ఒక్కసారిగా తీసుకుంటాం, విడివిడిగా తీసుకోం. అలాగే ఇక్కడ ఈ పంచాంగ శ్రవణంలో కూడా ప్రతి దానికి ఒక ధర్మం ఉన్నట్టే పంచాంగ శాస్త్ర ధర్మం ముందు జరగబోయే విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడానికి మాత్రమే. ఒకవేళ చాలా బాగుందని చెప్పి పగటికల్లో కంటూ పడుకుంటే ఏ గ్రహం నిన్నేమీ చేయలేదు, అభివృద్ధి ఎవరికి ఉండదు. కష్టపడేవాడికి ఖచ్చితంగా దైవం అనుకూలిస్తుంది, నవగ్రహాలు అనుకూలిస్తాయి, గురువుల దీవెనలు ఉంటాయి. కాబట్టి అందరూ కష్టపడి హాయిగా జీవించండి, ఆరోగ్యంగా జీవించండి, దైవ బలాన్ని పొందుతూ ఉండండి అని చెబుతూ స్వస్తి. అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరో తెలుపుతూ మీ పరమహంస.